చాలామంది మగవాళ్ళలో పెళ్ళైన కొత్తల్లో కానీ లేకపోతే పెళ్లి చేసుకోబోయే ముందు కానీ ఉండే ఒక కామన్ డౌటో లేకపోతే ఒక టైప్ ఆఫ్ భయము ఏంటి అనంటే రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా పెర్ఫామ్ చేయగలమా లేదా, సెక్స్ చేసి పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలమా లేదా, రేపు వైఫ్ సెక్షువల్గా సాటిస్ఫై అయిద్దా లేదా అనేది చాలామంది పెళ్ళికి ముందో లేకపోతే పెళ్ళైన కొత్తల్లోనో ఉండే ఒక డౌటో లేకపోతే భయం. సో ఇటువంటి సెక్షువల్ డౌట్లు లేదా భయాలు రావటానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అనంటే వాళ్ళకి ఆ డౌట్ రావటానికి కారణము అంగం సైజు చిన్నగా ఉంది, సన్నగా ఉంది, లావుగా లేదు. సో దానివల్ల పార్ట్నర్ సాటిస్ఫై అయిద్దా లేదా అనేది చాలామంది ఉండే ఒక కామన్ డౌట్. సో ఇటువంటి పేషెంట్స్ చాలామంది నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు చెప్పేది ఏంటి అనంటే, సార్ మా పెన్నిస్ సైజు చాలా చిన్నగా ఉంది. సో రేపు పెళ్ళైన తర్వాత మా వైఫ్ సాటిస్ఫై అయిద్దా లేదా, సెక్షువల్గా పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలనా లేదా అని చాలామంది ఆ డౌట్తోనే కొంతమంది పెళ్లి చేసుకోవటానికి కూడా భయపడిపోతూ ఉంటారు. రేపు పార్ట్నర్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి అని పెళ్లి చేసుకోవటానికి కూడా భయపడతాం, సెక్షువల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అసలు సెక్షువల్గా పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అండ్ సెక్షువల్గా ఆడవాళ్ళు ఎట్లా సాటిస్ఫై అవుతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళల్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామందికి సెక్షువల్గా ఉండే ఒక డౌటో లేకపోతే అపోహనో ఏంటి అనంటే, పెన్నిస్ సైజు ఎంత పెద్దగా ఉంటే సెక్షువల్గా ఆడవాళ్ళు లేదా పార్ట్నరో వైఫో అంత ఎక్కువగా సాటిస్ఫై అవుతారు అని చాలామంది మగవాళ్ళకి ఉండే ఒక అపోహ. అది నిజంగా అపోహ మాత్రమే. ఎందుకు అనంటే పెన్నిస్ సైజుకి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్కి సెక్స్లో ఎటువంటి రిలేషను ఏమీ ఉండదు. ఎరెక్ట్ అయినప్పుడు పెన్నిస్ స్టిఫ్ అయ్యి గట్టిగా అయ్యి ఇన్సర్ట్ చేసి ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు మినిమము 3 ఇంచెస్ లేదా 7 to 8 సెంటీమీటర్స్ కనుక పెన్నిస్ సైజు ఉంటే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫై అవుతారు. సెక్స్లో ఆడవాళ్ళ సాటిస్ఫాక్షన్కి పెన్నిస్ సైజుకి ఎటువంటి సంబంధము లేదు. కానీ చాలామందికి ఉండే డౌట్ ఏంటి అనంటే, ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూడటం వల్ల పెన్నిస్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే ఆడవాళ్ళు అంత ఎక్కువగా సాటిస్ఫై అవుతారు. ఎందుకనంటే వాళ్ళ పాన్ వీడియోస్లో చూసినప్పుడు వాళ్ళ పెన్నిస్ సైజ్ అంతా వాళ్ళకు ఉండే రేస్ వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళకు ఉండే ఆ ఎథెన్సిటీ వల్ల కానివ్వండి వాళ్ళ పెన్నిస్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అందుకే వాళ్ళు సెక్స్ అంత బాగా చేస్తున్నారు, ఆ సెక్స్లో ఉండే ఆ అమ్మాయి కూడా అంత బాగా సాటిస్ఫై అవుతుంది అనేది వీళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు. జనరల్గా ఈ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు. అదంతా పచ్చి అబద్ధం. సెక్స్లో ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ పెన్నిస్ సైజుతో రాదు. మినిమం పెన్నిస్ సైజు 7 సెంటీమీటర్స్ అండ్ అబోవ్ అంటే మినిమం 3 ఇంచెస్ కనుక పెన్నిస్ సైజు ఉంటే పెన్నిస్ సైజ్ అనేది సరిపోయింది సెక్షువల్గా కలవటానికి లేదా సెక్స్ చేయటానికి. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ అనేది పెన్నిస్ సైజుతో రాదు. సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ ఎంత హార్డ్గా ఉంది, పెన్నిస్ ఎంత స్టిఫ్గా ఉంది, పెన్నిస్ మెత్తగా ఉండి సెక్స్ చేస్తుంటే ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సెక్స్ చేసేటప్పుడు ఆడవాళ్ళకి పెన్నిస్ సైజు 7 సెంటీమీటర్స్ ఉండి అది హార్డ్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. అంతేగాని జస్ట్ ఏదో మెత్తగా ఉండి సెక్స్ చేస్తుంటే సాటిస్ఫాక్షన్ రాదు. పెన్నిస్ ఎంత గట్టిగా ఉంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సెక్స్ ఎంత ఎక్కువసేపు చేస్తుంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మినిమమ్ 4 to 5 మినిట్స్ సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతేగాని 1 నిమిషమో అర నిమిషమో కనుక సెక్స్ చేసి వీరం అవుట్ అయిపోతే ఆడవాళ్ళకి సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్కువసేపు సెక్స్ చేస్తే సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇక్కడ సెక్స్ అంటే కంప్లీట్గా పెన్నిస్ స్టిఫ్ అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తా మినిమమ్ 4-5 మినిట్స్ చేస్తే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మేము 10 మినిట్స్ సెక్స్ చేస్తామంటారు. 10 మినిట్స్ ఎలా చేస్తున్నావు అని అంటే జస్ట్ ఇట్లా వెజైనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసి స్ట్రోక్ చేయకుండా జస్ట్ ఇట్లా ఖాళీగా పడుకొని ఉంటారు. దానివల్ల ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ రాదు. పెన్నిస్ స్టిఫ్ అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తూ ఉంటుంటే మినిమమ్ 4 to 5 మినిట్స్ చేస్తే అప్పుడే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇట్లా పెన్నిస్ కనుక జస్ట్ వెజైనాలోకి అంటే ఎండ్లోకి పెట్టి పడుకొని ఉన్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. అట్లా మీరు అరగంట సేపు పడుకున్నా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. సో ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ రావడానికి మెయిన్గా కావాల్సింది సైజు మినిమమ్
7 సెంటీమీటర్స్ లేదా 3 ఇంచెస్ కన్నా పెద్దగా ఉండి ఎంత గట్టిగా ఉంటే పెన్నిస్ అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎంత ఎక్కువసేపు సెక్స్ చేస్తే మినిమం 4 to 5 మినిట్స్ అన్న సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ మూడిటితో పాటు చాలామందికి ఫోర్ ప్లే అంటే రొమాన్స్ చేస్తున్నప్పుడు ఫోర్ ప్లేలో కూడా కొన్ని సెన్షువల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ అనేది వీటి వల్ల వచ్చేదిలే కానీ పెన్నిస్ సైజు వల్ల రాదు. పెన్నిస్ సైజు మినిమమ్ 7 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉండి ఎరెక్ట్ అయినప్పుడు ఉంటే చాలు. కానీ చాలామంది అనుకునేది ఏంటి అని అంటే ఆ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోలో వాళ్ళు యాక్ట్ చేస్తున్న దాన్ని బట్టి పెన్నిస్ సైజ్ పెద్దగా ఉండటం వల్లే ఆ పాన్ వీడియోలో మగవాళ్ళు సెక్స్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు అంత ఎక్కువగా సాటిస్ఫై అవుతున్నారు, అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అది కేవలం అపోహ మాత్రమే. ఆ పాన్ వీడియోస్ అనేది జస్ట్ అది ఒక యాక్టింగ్ మాత్రమే, అంతేగాని వాళ్ళు సాటిస్ఫై అయ్యో ఇంకో దానివల్ల వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇవ్వట్లేదు. సో సెక్షువల్గా మీకు ఈ సైజు గురించి ఏదన్నా డౌట్లు కానీ అపోహలు కానీ ఏదన్నా ఉంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. కరెక్ట్గా పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, ఎరక్షన్ అయినప్పుడు పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, స్టిఫ్నెస్ ఎలా ఉంది, అండ్ ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు అనేది కరెక్ట్గా ఒకసారి మీతో డిస్కస్ చేస్తే అది ఈజీగా అర్థమైపోయింది. సో సైజు గురించి మీరు పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవాల్సిందో లేకపోతే సైజు వల్ల చిన్నగా ఉంది అని పార్ట్నర్ సాటిస్ఫై అవుతుందో లేదో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు అటువంటి డౌట్స్ కానీ లేకపోతే అటువంటి భయాలు కానీ ఏదన్నా ఉంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి భయాలు ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.